ఓ పక్క సీమంతం జరుగుతుంటే నువ్వు బావతో గొడవ పడతావా? ఆలోచన అన్నయ్య కూడా ఉండాలి కదా. గెస్ట్ల ముందు నా భార్యను ఇన్సల్ట్ చేస్తాడా? లేదు సూర్య, బావ గెస్ట్ల ముందు ఏటి అనలేదు. అసలు ఇసుక చెప్పినట్టు కోపంగా కూడా ఏటి అనలేదు. ఖాళీ గుండకుండా ఫంక్షన్లో కానీ పనులు చూడమ్మా అన్నాడు అంతే. నువ్వు మీ బావని వెనకేసుకొని రాకు. అయినా ఇది మా ఫ్యామిలీ విషయం, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నా చెప్పి అవునన్నయ్య, మా ఫ్యామిలీ గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? అది కదా చెల్లే. సూర్య వెళ్ళి సార్ని నిలదీస్తాడు అంతే కదా. నిలదీయని అన్నయ్య, ఆయనే దగ్గరుండి అన్ని బాధ్యతలు తీసుకుని వీళ్ళ పెళ్లి జరిపించాడు కదన్నయ్య. తనేమనుకుంటున్నాడంటే నాకే సమస్య వచ్చినా ముందు ఆయననే నిలబడి సాల్వింగ్ చేశారు. మాకేం చేయాలో తెలియకుండా తికమక పడుతుంటే బిజినెస్ చేయమని ఎంకరేజింగ్ చేసి ఆయనే బాధ్యత అప్పగించారు. నేను బిజినెసింగ్ చేయడానికి పనికిరాను, నాకంత టాలెంటింగ్ లేదని నా భార్య నన్ను తక్కువ చేసి మాట్లాడినా ఆయననే నిన్ను నమ్మారు. చేతికందొచ్చిన ప్రాజెక్టింగ్ పోతే నేను ఓడిపోకూడదని నా వైపు నిలబడి నాకు మంచి ఐడియాలు ఇచ్చి ఆయననే గెలిపించారు. చాలాసార్లు నా భార్య నన్ను ఎగతాళిగా మాట్లాడితే తనని కోప్పడి నాకు మర్యాదిమ్మని ఆయనే తనకి బుద్ధి చెప్పారు. నా కోసం ఇన్ని చేసి ఇప్పుడు నా భార్యను ఎందుకు తిట్టావు? పని చేయకుండా పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటే మాత్రం తిడతావా అని నిలదీయని అన్నయ్య. ఇది తెలియక తన అన్నయ్య అంటే ఏంటో, ఎలాంటివాడో, బంధాలకి ఎంత విలువిస్తారో తెలిసి కూడా భార్యను అవమానించారు అనగానే నమ్మేశారు అంటే తనేది ఆలోచించే పరిస్థితుల్లో లేడని నీకింకా అర్థం కావడం లేదా? ఒక పక్క అక్క సీమంతం జరుగుతుంటే ఈ పరిస్థితుల్లో గొడవ చేస్తే అక్క ఫీలింగ్ అవుతుందనే ఆలోచన కూడా లేదు చూడు. అలాంటప్పుడు ఎందుకు అడ్డు చెప్తావు? వెళ్ళి నిలదీయని. వెళ్ళు సూర్య, వెళ్ళి మీ అన్నయ్యని అడగాల్సిన 4 మాటలు అడిగి కడిగి వెళ్ళు. వెళ్ళు సూర్య. ఇంట్లో నువ్వెప్పుడు ఏం పని చెయ్యవు, కనీసం ఇలాంటి ఫంక్షన్లో అన్నా ఏదో పని చేయొచ్చు కదా. అప్పుడు నిన్ను ఎవరు ఏమనరు. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? పిన్ని గారు వస్తున్నాను. బాగా గొప్పగా మాట్లాడిన వెసెల్లే. దెబ్బకి సూర్య నోరు మూసేసుకున్నాడు, ఆ ఇసుక కొట్టి పారిపోయినది. లేకపోతే నా ముందే నా మొగుడు మీద గొడవకెళ్తానంటే నేను ఊరుకుంటానా? అది సరే గాని సూర్య అన్నదానికి నువ్వేం ఫీలింగ్ అవ్వకన్నయ్య. నానెందుకు ఫీల్ అవుతానే? నాకు బావ నువ్వే కదటే ముఖ్యమా. మా మంచి అన్నయ్య. అమ్మో, అవతల సుధామ్మ గారు మన విశ్వనాథ్ సార్ వస్తూ ఉంటారు. వాళ్ళని దగ్గరుండి రిసీవింగ్ చేసుకోవాలి. పద పద.